నమస్కారం అండి, వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మనం లగ్నంలో రవి ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు. జనరల్గా ఈ ఫలితాలన్నీ కూడా ఈ రవి గ్రహం మీద ఏ గ్రహ దృష్టి లేనప్పుడు, అది గురువు దృష్టి కానీ, శని దృష్టి కానీ, లేకపోతే కుజుడు దృష్టి కానీ, ఏ గ్రహాలు తనను చూడనప్పుడు లగ్నంలో ఉన్న రవి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు. ఎందుకంటే ఏదైనా ఒక గ్రహం దృష్టి చూసినప్పుడు ఆ ఫలితాలు అనేవి మారిపోతూ వస్తుంటాయి. అందువల్ల ఎప్పుడు కూడా మనం గుడ్డిగా లగ్నంలో రవి ఉంటే ఇదంటా అని చెప్పే అవకాశం తక్కువ అనమాట. జనరల్గా ఏదో ఒక గ్రహం చూస్తుంటుంది, బట్ ఇన్ కేసు చూడకపోతే ఎలాగుంటున్నాయి ఫలితాలు జనరల్గా మనం ఇన్ని రోజులు గమనించిన అబ్జర్వేషన్స్లో. అంటే ఫస్ట్ పాయింట్, లగ్నంలో రవి మనిషికి ఒక రకమైన చెరిష్మాటిక్ నేచర్ని ఇస్తాడు. జనరల్గా రవి అంటే కారకత్వాల్లో తీసుకుంటే మనం కింగ్గా తీసుకున్నారుగా. సో వీళ్ళ యొక్క మనసులో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్సు, ఆత్మాభిమానం, ఆత్మ గౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది తగ్గినా లేదా నలుగురిలో గుర్తింపు తనను గుర్తించకపోయినా ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోయేదానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఏదో ఒక రూపంలో వీళ్ళు అట్రాక్షన్ అనేది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వాలని కోరుకునే మనస్తత్వం ఉంటుంది. అది క్లాస్లో అయితే క్లాస్ టీచర్ అండ్ క్లాస్లో అయితే క్లాస్ లీడర్గా తీసుకోవచ్చు, లేదు స్పోర్ట్స్ ఆడేవాళ్ళు అయితే స్పోర్ట్స్లో మంచి కెప్టెన్గా తీసుకోవచ్చు, లేదు ఒక కంపెనీలో జాబ్ చేసే వ్యక్తి అయితే దాంట్లో సీఈఓగా ఎదిగే స్థాయి కావచ్చు, లేదు గవర్నమెంట్ జాబ్లో అయితే మంచి ముద్రాధికారి ఉన్న జాబ్ కావచ్చు. సో ఏదో ఒక రూపంలో వీళ్ళు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏదో ఒక రూపంలో సొసైటీలో తెలియబడే వ్యక్తి అవ్వాలి. అంటే అది ఒక రకమైన ఒక కింగ్లీ స్టేటస్ని పొందేదానికి ఖచ్చితంగా వీళ్ళ మైండ్ ఎప్పుడు కూడా ఉవ్విళ్ళూరుతూ ఉంటుందన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఆటోమేటిక్గా వీళ్ళు కొంతమంది శత్రువులు ఉండొచ్చు, ఏమైనా కానివ్వండి. ఎందుకనంటే వీళ్ళు కొంతమంది వీళ్ళని సెల్ఫిష్ పీపుల్గా కూడా చూసే అవకాశాలు ఉంటాయి. కోర్స్ ఎందుకునంటే అది రవి అనేది ఎప్పుడు కూడా ఏ ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్ పక్క విషయంలో డెఫినెట్గా వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఆ విషయంలోనే ఎక్కువగా వాళ్ళు అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటున్నాను కదా, ఆటోమేటిక్గా సెల్ఫ్ అనేది ఉంటుంది కదా, అది కొంచెం ఎక్కువ అవ్వచ్చు కూడా, వేరే గ్రహాల వల్ల ఉంటుంది. అది జనరల్గా హెల్తీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా మంచిది. అది మామూలుగా ఒక రాజుకు ఉండాల్సిన లక్షణాల్లో అది మెయిన్ మొదటి లక్షణం అనమాట. అందరి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుతూ వీళ్ళ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని పోగొట్టుకోకుండా ఉంటారనమాట. సో వీళ్ళ జీవితంలో ఎక్కువగా తండ్రి, పిల్లలు అంటే పెద్ద సంతానం అంటే ప్రథమ సంతానం, తండ్రి, గవర్నమెంటు, వీళ్ళందరూ కూడా మెయిన్ రోల్ పోషిస్తారనమాట. మామూలుగా జాతక చక్రంలో ఐస్ కూడా కొన్ని రిప్రజెంటేషన్గా తీసుకుంటారు. కొంతమందికి ఈ రవి బాగలేని వాళ్ళకి నేత్ర దోషాలు ఉన్న వాళ్ళని కూడా గమనించవచ్చు. అయితే తండ్రి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఎంతవరకు అది మనకేనంటే ఖచ్చితంగా రవి మీద శని దృష్టి పడిందంటే నెగిటివ్ దృష్టి ఉంటుందన్నమాట. అంటే తండ్రితో ప్రాబ్లమ్స్ ఉంటాయి. రవి రాహువులు, రవికేతువులు కలిసిన అట్లా. సో ఇప్పుడు రవికేతువులు కలిశారనుకోండి, తండ్రితో దూరం అయిపోవడం. అంటే కేతు అంటే ముక్తినిస్తాడు కాబట్టి, సో ఇది మీ కెరీర్లో మేజర్ రోల్ పోషించడం. కానీ రవికేతువులు ఒకవేళ మేషంలో కానీ సింహంలో కానీ ఉన్నారనుకోండి, అది లగ్నం అయిందనుకోండి, అది వేరే ఎఫెక్ట్ ఇస్తుంది, బ్రహ్మాండంగా మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి. కొంతమందికి అంటే మీకున్న అందుకే ఫస్ట్ హౌస్ అంటే మనకి రాశితో పని కాదు, ఇక్కడ భావం గురించే మాట్లాడుతున్నాం. సో భావచక్రంలోనే ఫస్ట్ హౌస్లో ఉండాలి. రెండిట్లో రాశి చక్రంలో మనకు కనిపెడుతుంది, కానీ భావచక్రంలో కూడా అది ప్లేస్ మారకుండా ఉంటే ఈ ఫలితాలు బాగా ఎగ్జాక్ట్గా జరుగుతుంటాయి అన్నమాట. సో రవి ఫస్ట్ హౌస్లో ఉన్నప్పుడు జనరల్గా ఆయన యొక్క సప్తమ భావం మీద పడుతుంది, సంపూర్ణ దృష్టితో చూస్తాడు. సో భార్యని కంట్రోల్ చేయడానికి ట్రై చేసే అవకాశాలు ఉంటాయి. తన యొక్క ఆ స్కిల్స్ ఏవైతే ఉంటాయో, రాజుకున్న లక్షణాలు ఏంటి మీకు, తను అన్ని కమాండింగ్స్ ద్వారా పనులు చేయించుకోవాలని ట్రై చేస్తాడు. అతనే ఫీల్ అవుతుంటాడు అనమాట. నేను ఈ విధంగా ఉన్నాను, నేను ఖచ్చితంగా డిజర్వ్ అయి ఉన్నాను, నాకు ఇవన్నీ కూడా అవలీలగా రావాలి, పనులు జరగాలి. కమాండింగ్ నేచర్ అనేది ఇన్నేట్ నేచర్గా ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళ బాడీలో, వాళ్ళ అరాలో అవతల వాళ్ళు ఇతను లోపల ఎంత ఇదిగా ఉన్నా అవతల వాళ్ళకి ఇతను ఏదో కమాండింగ్ పొజిషన్లో ఉన్నాడనే ఫీలింగ్ కనిపిస్తుంది అనమాట వాళ్ళ బాడీలో అరా. సో ఇది కూడా ఒకటి చెప్పుకోవచ్చు. సో కొంతమందికి ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ అనేది బాడీ పరంగా చూస్తే పైకి బాగానే ఉంటారు, కానీ ఇమ్యూనిటీ కొంతమందికి తక్కువ ఉంటుంది లోపల. అది డిపెండ్స్ అపాన్. ఇప్పుడు లగ్నంలో రవి తులా లగ్నం అనుకోండి, అది కొంచెం ఇమ్యూనిటీ పరంగా కొంచెం ఇబ్బంది పెడుతుంది అనమాట, నీచిలో ఉన్నాడు కాబట్టి. అదే మేషం అనుకోండి, అది బాగా ఉంటాయి, ఇమ్యూనిటీ పవర్స్ బాగుంటాయని చెప్పుకోవచ్చు. అయితే ఇది డిపెండ్స్ అపాన్. నేను ఇంతకుముందే చెప్పాను, శని చూస్తే మళ్ళీ ఖరాబ్ అయిపోయినట్టే. సో అట్లా మనకి ఫలితాలు చెప్పేటప్పుడు మాత్రం ఒక లగ్న రవి అనగానే ఫస్ట్ వీళ్ళ జీవితంలో ఈ మూడు చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తాయి. సెల్ఫ్ రెస్పెక్టు, గవర్నమెంటు, తండ్రి, ఇంట్లో పెద్ద సంతానం.
వీళ్ళు చాలా ఇంపార్టెంట్. అందులో కాలపురుషుడి చక్రంలో రవి పంచమ భావానికి అధిపతి లగ్నంలో ఉచ్చ స్థితిలో పొందుతాడు మేషరాశిలో. అలాగే అంటే మీకు ఈవెన్ తులా లగ్నంలో నీచం ఉన్నప్పటికీ అది ఉచ్చ స్థితిలో ఉన్న ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. అంటే అది కారకత్వంగా తీసుకుంటే మనకి ఆ ఒకటో భావానికి కారకత్వంగా కూడా రవిని తీసుకున్నారు. అందువల్ల నేనేమంటానంటే డెఫినెట్గా వీళ్ళ లైఫ్లో నలుగురు గుర్తించే విధానంలో ఉండనే ఉంటారు. లేదు అది ఒక తండ్రి మూలకంగా గుర్తింపు అన్నా ఉంటుంది, లేదు మీ పిల్లల మూలకంగా గుర్తింపు ఉంటుంది, లేదు మీకున్న సెల్ఫ్ రెస్పెక్ట్, మీ యొక్క ఆత్మాభిమానము, మీ యొక్క సెల్ఫ్ టాలెంట్స్ అంటే ఇండివిజువల్గా మీరు ఎదగడం కావచ్చు జీవితంలో, ఇవన్నీ కూడా మీకు గుర్తింపునిచ్చే అవకాశాలు ఉంటాయి సమాజంలో. సో ఏదో ఒక రూపంలో సమాజంలో వీళ్ళు డెఫినెట్గా గుర్తింపు అనేది పొందుతారు. అది మీ యొక్క బ్యూటీ వల్ల కావచ్చు, మీ యొక్క టాలెంట్స్ వల్ల కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. పూర్వజన్మ స్థానాధిపతి ఒక రకంగా రవి కాలపురుషుడి చక్రంలో పూర్వజన్మ పుణ్యస్థానాధిపతి. ఇది ఒక రకంగా మంచి పొజిషనే మాట్లాడుకోవాల్సి ఉంటే. డెఫినెట్గా ఇది మంచి ఫలితం ఇచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఒకవేళ గురువు కానీ దృష్టిలో పడిందనుకోండి, ఇంకా మీరు మంచి కీర్తి ప్రతిష్టలు పొందే అవకాశాలు ఉంటాయి. ఈవెన్ చంద్రుడు చూసిన అంటే పౌర్ణమి రోజు పుట్టిన వాళ్ళకి రవి ఎదురుగా చంద్రుడు ఉంటారు. ఇది కూడా మంచి పొజిషనే ఫేమ్ తెచ్చుకునేదానికి. సో శని దృష్టి పడింది అనుకోండి, మీకు ఖచ్చితంగా ఈ దోషాలు వస్తాయన్నమాట. ఏటివి అంటే నేత్ర దోషాలు, లేదు అనుకోండి బాడీలో హీట్ వల్ల మీకు ప్రాబ్లమ్స్ రావడం, తలకి ఎంట్రుకలు కొంచెం పలచబడిపోవడం. అంటే ఎందుకంటే లగ్నంలో ఉన్న తల మీద అంటే హీట్ ప్లానెట్ కదా రవి. సో హీట్ ఎక్కువైతే వెంట్రుకలు రాలిపోతుంటాయి. సో అట్లా మీరు హీట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల వెంట్రుకలు రాలిపోవడం. సో దీనికి రెమెడీ ఏంటి? హీట్ అయ్యే పదార్థాలు మీరు తినకపోవడం. అంటే ఎగ్స్, అంటే కొంతమందికి ఎగ్స్ పడవు అనమాట. రవి లగ్నంలో ఉండేవాళ్ళు ఎగ్గులు తినకూడదు అనేది నాకు ఒక రకమైన అంచనా ఉంది. సో అది కూడా ఒక మెయిన్ రెమెడీ తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఒకవేళ లగ్నంలో రవి ఉండి ఆ దశ జరుగుతుందంటే ఇవన్నీ కూడా మీరు చూస్తారు. ఇన్ కేస్ లైఫ్లో మీరు జనరల్గా పాటించవలసిన నియమాల్లో ఖచ్చితంగా సూర్యోదయం ఉన్నప్పుడు సూర్యుడికి మనకు ఆర్ఘ్యం ఇస్తుంటాం. నీళ్ళు మనం ఇట్లా ఉదయాన్నే సూర్యుడికి చూపిస్తుంటారు కదా. సో దాన్ని మీరు తెలుగులో ఇంకో పదం ఉంది కోర్స్, కాకపోతే ఖచ్చితంగా అంటే సంధ్యా సమయంలో ఉదయం పూట చేసేది ఐ థింక్ అది ఏముంది ఆర్ఘ్యం వదులుతారు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. అయితే మనకి సూర్యుని ఖచ్చితంగా చూడాలి మీరు రెగ్యులర్గా. తర్వాత శివాలయాలు విజిట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. రవి అంటే శివాలయం కిందకి కూడా వస్తుంది కారకత్వాల్లో. సో ఖచ్చితంగా మీరు శివాలయం విజిట్ చేయడం మంచిది. ఎవ్రీ సండే డెఫినెట్గా మీరు గోధుమలతో చేసిన పదార్థాలు అంటే ఏవైతే ఉంటాయో, రవికి గోధుమలు ఇచ్చున్నారు, అవి చపాతీ కావచ్చు, గోధుమ పిండిలో చక్కెర కలిపి ఇవ్వడం కావచ్చు, లేదు వాట్ ఎవర్ ఇట్ ఈస్, గోధుమ పిండితో చేసినవి ఏవైనా కానీ మీరు దానం చేయడం అనేది మంచిది. సో రవికి ఇంకా చూసుకుంటే మనకి మీరు పొలిటికల్ ఫిగర్స్ లేకపోతే ఏదైనా మీకన్నా వయసులో పెద్దవాళ్ళు, మీ తండ్రి ఫాదర్లీ ఫిగర్స్తో వాళ్ళతో ఏదైనా హెల్ప్ అడిగితే పక్కింటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, హెల్ప్ చేయడం మంచిదన్నమాట. సో ఇవన్నీ కూడా లగ్నంలో ఉన్న రవి ఒకవేళ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంటే మాకు అంత మంచి లేవు సార్ అంటే ఇవి రెమెడీస్ పాటించడం చాలా మంచిది. సో ఇవండి బేసిక్గా రవి లగ్నంలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఉంటాయి, రెమెడీస్ గురించి మాట్లాడాను. ఓకేనండి, నమస్కారం, మీ రాజేష్.